హాయ్ అండి, వెజిటేబుల్ సూప్ చేస్తున్నాను. చాలా చల్లగా ఉంది కదా, చలేస్తుంది కదా, సూప్ తాగితే బాగుంటుంది అని వాటికి కావాల్సినవి మిరియాలు, ఇవి జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెమే బిర్యానీ ఆకు. వీటిని రోస్ట్ చేసుకుందాం. డ్రై రోస్ట్ చేసుకుందాం. వేగినాయి, తీస్తున్నాను. మిరియాలు వేసుకుంటే మంచి వాసన వస్తుంది. మిరియాల ఘాటు. ఉప్పు వేసుకొని మనం దంచుకోవాలి, లేదంటే మిక్సీ వేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మిక్సీ పెట్టేసుకుందాం. జీలకర్ర, మిరియాలు, ఉప్పు వేసి మిక్సీ వేసాను. ఇదివేమో బాయిల్ చేసిన కాను, ఇవేమో బాయిల్ చేయను కానీ. ఒక కండెలో ఇది ఆఫ్ చేసుకున్నా, ఇది ఆఫ్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుందాం. నేను అమూల్ బటర్ తీసుకున్నాను. బటర్ వేస్తున్నాను. మనం దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ పత్తా వేసేయాలి. బాయిల్ చేసుకొని స్వీట్ కార్న్ వేసుకోవాలి. బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు. ఫస్ట్ వెల్లుల్లి ముక్కలు వేస్తున్నా. అల్లం ముక్కలు. మనం ఈజీ ప్రాసెస్లో చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, మామూలుగా ఇవి బయట బాయిల్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనేమో డైరెక్ట్గా చేసేస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వేసుకోండి, మళ్ళీ బాగా ఘాట్ అవుతుంది. మనం మిరియాలు వేస్తాం కాబట్టి. ఆనియన్ ముక్కలు చక్కగా వేగుతున్నాయి. ఇవేమో స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు. ఇవి ఎక్కువ ఉడకొద్దు, వేగద్దు. 1 నిమిషం ఇట్లా. స్ప్రింగ్ ఆనియన్స్. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. ఇది గిన్నె సైజు. ఇది 300 ml ఉంటుంది. ఇంకొక హాఫ్ పోసుకుందాం. హాఫ్ పోసుకొని హాఫ్ ఉంచుదాం. వీటిని ఒక్కసారి మనం ఇలా కలుపుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. మనం ఇందాక పౌడర్లో కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం 1 వేసుకుందాం. ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఇవి 75% కుక్ అవ్వాలి, మొత్తం కుక్ అవ్వద్దు. ఇప్పుడు ఇవి బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దాల్చిన చెక్క ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసేసుకోవాలి. ఇప్పుడు 75% బాయిల్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, మొత్తం ఉడకకూడదు ఇవి. వీటిని మనం ఇలానే ఉంచేసేసి, ఇప్పుడు పౌడర్ చేసుకున్నాం కదా, ఏంటిది జీలకర్ర, మిరియాలు, సాల్ట్, దీన్ని మనం చల్లుకోవాలి. 1 స్పూన్ వేసాను నేను. ఒకసారి మనం సాల్ట్ అవి టేస్ట్ చూసుకో. ఒకసారి ఇలా కలుపుకొని అన్ని సమపాళ్ళల్లో సరిపోయినాయి చక్కగా. ఇది 3 గిన్నెలు పోసుకున్నాం కదా, దీంట్లో మనం కొన్ని వాటర్ మిగిలించుకున్నాం కదా, ఆ వాటర్ని దీంట్లో కొంచెం పోసుకొని దీంట్లో మనం కార్న్ఫ్లోర్ కలుపుకున్నాం కదా, ఈ వాటర్ మనం పోయాలి. కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అంటే లైట్గా పసుపు వేసుకోండి. ఎంత రెడ్యూస్ అయినాయి చూడండి వాటర్. ఇందాక ఇక్కడ దాకా పోసాను, ఇక్కడ దాకా. ఇప్పుడు చూడు ఎంత తగ్గిపోయినాయి వాటర్. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవటమే. తొందరగా చేసేసుకొని తాగాలి, లేకపోతే దగ్గరకు వచ్చేస్తుంది. ఆఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడు మనం వీటిలలో నిమ్మకాయ పిండుకుందాం. వెజ్ కార్న్ సూప్. వీటిల్లోకి ఇప్పుడు మనం లైట్గా ఆనియన్ ముక్కలు,
మనం బయట కొనే దాంట్లో ఇంత థిక్గా ముక్కలేరు. ఇవి ఉడకబెట్టిన కార్న్, కొత్తిమీర, ఉడకబెట్టిన కార్న్, లైట్గా పచ్చివి ఉల్లిపాయ ముక్కలు. ఎలా ఉంది టేస్ట్ చూసి చెప్తాను. సూపర్ ఉందండి. మీకు కావాలంటే లైట్గా పైన మిరియాల పొడి ఇలా చల్లుకోవచ్చు. ఇంకా మిరియాల పొడి లైట్గా ఇలా చల్లుకుందాం. ఇలా చల్లుకొని తాగుతుంటే ఉంటుంది వెజ్ కార్న్ సూపు. చల్లగా చల్లేస్తోంది. ఎలా ఉంది వెజ్ కార్న్ సూప్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.